కళాశాలలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరికొద్ది రోజుల్లో పాఠశాలలు సైతం పునఃప్రారంభం కానున్నాయి. అయితే వాటిలో నడిపే బస్సుల ఫిట్నెస్ విద్యార్థుల తల్లిదండ్రులను కలవరానికి గురి చేస్తోంది. ఎందుకంటే గతంలో బస్సుల్లో తలెత్తిన లోపాల కారణంగా చాలా ప్రమాదాలు జరిగాయి. ఫలితంగా ఎంతో మంది గాయాల పాలయ్యారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాసంస్థల వాహనాలకు సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. వాహన భద్రతా ప్రమాణాలపై పలు సూచనలు చేస్తున్న మెదక్ జిల్లా డీటీసీ వెంకటరమణతో మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి. మనం తరచుగా చూస్తూనే ఉన్నాం కళాశాల బస్సులు కానీ లేదంటే పాఠశాల బస్సులు కానీ ప్రమాదాలకు గురైన పరిస్థితులు. సో ఈ నేపథ్యంలోనే పాఠశాలలు కానీ లేదా కళాశాల బస్సులకు కానీ ఫిట్నెస్ అనేది ముఖ్యమని చెప్పి మనకి ప్రభుత్వం ఇప్పటికే సూచనలు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మనకి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని కళాశాలల బస్సులు పాఠశాల బస్సులు ఫిట్నెస్కి వచ్చాయి అనే అంశాన్ని పంచుకోవడానికి ఆ ఉమ్మడి మెదక్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటరమణారావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మిగిలిన వివరాలు తెలుసుకుందాము. సార్, ముఖ్యంగా ఇప్పటి వరకు మనకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్ని వాహనాలు ఫిట్నెస్ కోసం వచ్చాయంటారు? ఈ స్కూల్ బస్సుల గురించి చాలా పగడ్బందీగా అంటే జీవో 35 ఏదైతే రూపొందించబడిందో అందులో ఉన్న నిబంధనలన్నీ కూడా మోటారు వాహనంలో తనిఖీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఫిట్నెస్ ఇవ్వాలనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయండి. దానిలో భాగంగా ఇప్పటి వరకు హైదరాబాద్లో కానీ మరియు ఈ సంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో కానీ 80% వరకు ఫిట్నెస్లు అయిపోయినాయండి. ఒక 10% వెహికల్స్ మాత్రం 15 years దాటి ఉన్నాయి. వీటిని మనం ఏందనంటే రూల్ ప్రకారము స్కూల్ బస్సులకు కానీ కాలేజ్ బస్సులకు కానీ తిప్పడానికి లేదు. వాటిని డిలీట్ చేయంగానే ఇంకొక 10% మనకు మిగిలిన ఉన్నాయండి. ఇవన్నిటికి కూడా మనం ఒకటే యాజమాన్యాలకు కానీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ కానీ మనకు జీవోలో పొందుపరిచినట్టు అంటే స్పెషల్లీ ఆ వెహికల్ను ఫస్ట్ ఇన్స్పెక్షన్ చేసుకోవాలి. మనకు ఏవైతే నిబంధనలు ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ డోర్ ఉండాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్ మిషన్ ఉండాలి, అలాగే సీట్లు కుషనింగ్ ఎఫెక్ట్ ఉండాలి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే డ్రైవర్ యొక్క అనుభవం. అంటే మన జీవో ప్రకారం 60 సంవత్సరాల వయసు దాటి ఉండకూడదు. అండ్ ఆ యొక్క వెహికల్ స్కూల్ బస్సు నడిపే దాని మీద ఆయనకు మినిమం 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అండ్ ఆ డ్రైవర్ యొక్క హెల్త్ కార్డును కంపల్సరీ మేనేజ్మెంట్ పేరెంట్స్ కమిటీ రెగ్యులర్గా చెక్ చేయాలండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి స్కూల్ బస్సుకు కూడా ఒక అటెండెంట్ కంపల్సరీ ఉండాలండి. అండ్ స్కూల్ బస్సు యొక్క నిబంధనలను చూసుకుంటే గిట్ట చాలా సిస్టమేటిక్గా మన ప్రభుత్వము పొందుపరిచిందండి. దాంట్లో కూడా భాగంగా మనం ఫిట్నెస్ యొక్క ప్రొసీజర్ను ఆన్లైన్ విధానం చేసినాం. అది ఆన్లైన్ విధానంలో wahan-parivahan.gov.in ఆర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ.gov.in దీంట్లో వాళ్ళకి వచ్చి యాజమాన్యాలు వచ్చి వారి యొక్క డీటెయిల్స్ అన్ని పొందపరుచుకొని డ్రైవర్ యొక్క డీటెయిల్స్ కూడా అందులో ఇన్కార్పొరేట్ చేసి ఆన్లైన్ స్లాట్ తీసుకొనేసి ఆన్లైన్లో ఆ టైంకి వచ్చి మోటార్ వాహనంలో తనిఖీ అధికారి ముందట ఆఫీస్లో ప్రొడ్యూస్ చేయాలండి. అప్పుడు మోటార్ వాహనంల అధికారి తన యొక్క నియమ నిబంధనలతో వెహికల్ను ఇన్స్పెక్షన్ చేస్తారు. మనము ఇప్పుడు స్టేట్ లెవెల్లో 2 మొబైల్ స్క్వాడ్లు, ప్రతి ఎర్స్ట్వైల్ డిస్టిక్లో ఒక మొబైల్ స్క్వాడ్ ఫామ్ చేయబడ్డది. ఈ యొక్క టీమ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా అంటే ఈ రేపు స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే స్కూల్ బస్సుల యొక్క తనిఖీలు చేస్తారండి. కాబట్టి యాజమాన్యాలందరూ కూడా స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేనిది రోడ్డు మీద తీసుకురావద్దండి. అండ్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, హైదరాబాద్ కానీ సంగారెడ్డి చుట్టుపక్కలందరికీ కూడా మనం విజ్ఞప్తి ఏంటంటే కూడా పేరెంట్స్ కానీ ఇంకెవరైనా కానీ వారికి ఏది ఉన్నా కానీ నేరుగా మా వెబ్సైట్ నుండి వారి యొక్క డౌట్స్ను నివృత్తి చేసుకోవచ్చండి. మొత్తంగా చూసినట్టయితే సార్, గతంలో కొన్ని మనం ఉదంతాలు చూసాము. ఏంటంటే మనకి ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీలో కానీ లేదంటే ఈ విద్యార్థులను చేరవేసే బస్సుల్లో కానీ కొంతమంది డ్రైవర్లు మద్యం సేవించి మరీ నడిపిన ఉదంతాలు మనం చూసినట్టయితే ఉన్నాయి. సో వారికి ఎలాంటి సలహాలు సూచనలు చేస్తారు మీరు? ఒక్కటండి, ఇప్పుడు మన ప్రజా రవాణా TGSRTCని తీసుకుంటే ప్రతిరోజు ప్రతి బస్సును కూడా బయటకు వచ్చేటప్పుడు డిపోలని చెక్ చేసి ఆ డ్రైవర్ యొక్క మత్తు పదార్థాలు తీసుకున్నాడా లేదా అని చెక్ చేసిన తర్వాతనే ఆయనకు వెహికల్ ఇవ్వబడుతుంది, అట్లా చేయబడుతుంది. సో అదేవిధంగా పాఠశాల యాజమాన్యాలు కూడా వాళ్ళు ఆ ప్రొసీజర్ను ఫాలో కావాలండి. విద్యార్థులే దేశానికి దిక్సు ఇస్తారు భవిష్యత్తుకి. కాబట్టి వారి ప్రాణాలతో చెలగాటం ఆడకుండా ఉంటేనే బాగుంటుంది. సో ఈ నేపథ్యంలో మీరు పాఠశాల కళాశాల యాజమాన్యాలకు కానీ లేదంటే వారి తల్లిదండ్రులకు డ్రైవర్లకు ముఖ్యంగా మీ నుంచి చేసే సూచన ఏంటి సార్? ఒకటండి, మీరు అన్నట్టు ఈరోజు విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు.
వారందరి రక్షణ మన సమాజం మీద ఉంది. స్పెషల్లీ మన తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఈ యొక్క జీవో 35ను సిస్టమేటిక్గా ఇంప్లిమెంట్ చేయమని ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఓన్లీ స్టూడెంట్స్ విద్యార్థుల యొక్క వాళ్ళకు ఏ రకమైన నష్టం జరగకుండా, ఏ రకమైన యాక్సిడెంట్స్ జరగకుండా ఉండి మంచి ప్రమాదరహితమైన అట్మాస్ఫియర్లో ఉండి వాళ్ళు మంచిగా చదువుకొని వృద్ధిలోకి రావాలనేసి ప్రభుత్వం యొక్క అంటే దృఢ సంకల్పం ఉందండి. దానికి తగ్గట్టు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మోటార్ వాహనాల తనిఖీ అధికారులు మరియు స్టాఫ్ అందరూ కూడా ప్రొసీజర్ను సిస్టమేటిక్గా ఫాలో అయ్యి యాక్సిడెంట్స్ జరగకుండా డ్రైవర్స్కు అవేర్నెస్ కౌన్సిలింగ్ ఇస్తూ కూడా ముందుకు పోతుందండి. ఐ హోప్ దిస్ ఇయర్ నేను అనుకునేది ఏంటంటే ఏ యాక్సిడెంట్స్ జరగకూడదు అనేసి అనుకుంటున్నాను. అంటే ఈ విధమైన ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ అందరూ కూడా సమాజంలో ఉన్న అందరూ కూడా దీనికి రెస్పాన్సిబిలిటీగా ఉంటూ ఏ యాక్సిడెంట్స్ జరగకూడదు అనేసి ఆకాంక్షిస్తున్నానండి. అట్లే అందరికి కూడా మరి ఒకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ స్కూల్ బస్సుల విషయంలో, విద్యార్థుల విషయంలో ప్రతి ఒక్కరు కూడా స్కూల్ యాజమాన్యాలు, పేరెంట్స్ కమిటీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మంచి అంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని సేఫ్టీగా ఉండాలి ఈ ఇయర్ కూడా అనేసి అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా చూసినట్లయితే ఆ పాఠశాల యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రులు అలాగే డ్రైవర్లు కూడా ఖచ్చితంగా రవాణా విభాగం పైన అవగాహన కలిగి ఉండాలని, వాటి సూచికలు పాటిస్తూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతిక్రమించకుండా మనం వెళ్ళినట్లయితే ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా ఉంటుందని చెప్పి ఇక్కడ మనకు ఇన్ఛార్జ్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటరమణ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఓమేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.